ఇప్పుడు చూసి లేకుంటారు మీరు. డార్లింగ్ కి సెట్ అయిందా క్యారెక్టర్? డార్లింగ్ కి సెట్ అయింది. ఛత్రపతికి 10 times వేరే లేవాలన్నా. 100కి 200% అన్న అయితే. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకుని తిరుగుతారా? కాలర్ అయిందన్న, బట్టలు చింపుకుంటామంటే అంత బాగుంది. మీరందరూ కూడా కలెక్షన్ లా అసలు ఎక్కడ అసలు బ్యాంక్ ఏ బ్యాంకులు కూడా సరిపోవు. నిజంగా ఒక రివర్ బ్యాంక్ తీసుకురావాలి. సో మీరందరూ వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది అన్న మూవీ. థ్యాంక్ యూ. సెన్సార్ బోర్డ్ అన్నా చూడు, ఏది కంబ్యాక్ వచ్చిందని అంటే ఫ్లాప్తో అవుతుందేమో అని డౌట్తో వచ్చినా. సినిమా ఫస్ట్ హాఫ్ చూసినా ఫ్లాప్ అవుతుంది అని అనుకున్నా. సెకండ్ హాఫ్ ఫ్లాప్ అన్నోడిని రోడ్ మీద వచ్చి మరి కొడతాను. ఫస్ట్ హాఫ్ బోర్ ఉందన్న, కొంచెం యాక్షన్ సీక్వెన్స్ కేజీఎఫ్ టైప్ ఉందని అనుకున్నాం. అసలు కేజీఎఫ్ అయితే ఇది కూడా ఇంకా వేరేది అనుకో, కానీ ఇది కూడా పనికిరాదు. కేజీఎఫ్ అయితే అంటే అంతా బాగుందన్న. ప్రభాస్ అన్న ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఉంటాడన్న, అలాని కాదు అంటే మనకు అంత కనెక్ట్ కాదు. అంతా సెకండ్ హాఫ్ తీసుకెళ్తాడు చూడన్న. ఇప్పటి వరకు నేను ప్రభాస్ని, బాహుబలి, బుజ్జిగాడు అవన్నీ చూసినాం. ఇంత మంచి యాక్టర్ ఎప్పుడు మన టాలీవుడ్ లో దొరకరన్నా. ఏ దంకి లేదు, ఏ తుంకి లేదు. ఈయన కాంపిటీషన్ ముందు ఒకటే మాట చెప్తున్నా, ప్రభాస్ అన్న అంటే ఎప్పుడు పెట్టిరో తెలియదు కానీ బాక్స్ ఆఫీస్ కి పాప్. ఈ సినిమాతో కొత్తగా చెప్తున్నా, మాటలు ఇదేదో టీఆర్పీ అదంతా కాదన్నా. నేను చెప్తుంది సినిమా అన్న అంతా బాగుందన్న. సెకండ్ హాఫ్ అయితే లైఫ్ లో చూడమన్నా ఒక హాలీవుడ్ లెవెల్లో చూస్తాం చూడు సినిమా, అలా అనిపించింది అన్న నాకైతే. అంతా బాగుందన్న సినిమా ఓవరాల్ గా. అంతుందన్న ట్విస్ట్ ఉందన్న. సస్పెన్స్ చెప్తామా అన్న, ఇట్లా అందరి ముందు సస్పెన్స్ చూస్తే సస్పెన్స్. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంటుంది అన్న. పార్ట్ 2 అయితే అన్న, పార్ట్ 2 కోసం అయితే లీగల్గా ఇప్పటివరకు బాహుబలి పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేయలేము, కానీ సల్లార్ కోసం పార్ట్ 2 అయితే వెయిట్ చేస్తున్నాను. అంతా లీగల్గా ఉందన్న. అంతా బాగుందన్న. కేజీఎఫ్ వేరు, సల్లార్ వేరు, మొత్తం టోటల్ డిఫరెంట్. సుఖాసనే లేదన్న, లేదన్న. అంతా ప్రభాస్ ఫ్రెండ్షిప్ జాగ్రత్త ఉంది అంతే. ఐటమ్ సాంగ్స్ ఎందుకుంటే ఆయన సల్లారు ఇట్లా లేపుతుంటే ఐటమ్ సాంగ్ అదే అయిపోతున్నాడు. నీకు అర్థమైతే లేదు కొత్తగా. ఓవరాల్ గా అయితే సూపర్ ఉందన్న. ఓకే చెప్పి అలా ఉంది నిజంగా. ఆ ఎలివేషన్ లో నిజంగా మైండ్ బ్లోయింగ్. ప్రతి ఒక్కరు చూడండి, మొత్తం తిప్పేశాడు అంతే, ఇంకేం లేదు. ఇంకా మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ కట్అవుట్ అప్పు మామూలుగా లేదు. ఆ సీన్లు కానీ అవి కానీ, కానీ హీరోయిన్ వేస్ట్ గా పెట్టినట్టు అనిపించింది సినిమాలో అంతే. ఐటమ్ సాంగ్ కదా, ఏమి లేదు. సినిమా మాత్రం బ్రో రేటింగ్ అయితే 9 ఇస్తాం బ్రో. 10కి 9. ఎందుకు అది ఒకటి ఎందుకు తక్కువ?